హలో వెల్కమ్. కొద్దిగా ఎండలో చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్స్కి వచ్చాము మా కోనసీమ ప్రాంతానికి. కాబట్టి ఇక్కడ జాడ్యాలు, సమస్యలు, ప్రజలతో ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఒక సమస్య. అది కులాధిపత్యం అవ్వచ్చు, రైతులకు పెత్తందారులకు మధ్యలో ఉండే సమస్య కావచ్చు, మత్స్యకారుల సమస్యలు కావచ్చు, ఇసుక దందాలు కావచ్చు. కోనసీమ అంతా పొల్యూట్ అయిపోయి ఉంది. రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ ప్రభుత్వాలు మారుతున్నా సరే ఇక్కడ ప్రజల బ్రతుకులు మాత్రం అలాగే ఉంటున్నాయి. సరే, ఇది ఎందుకు చెప్పాను, మా అన్న, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, బేర్ విత్ ద స్పెక్స్, చాలా సన్ను మొహానికి కొట్టేస్తుంది కాబట్టి జస్ట్ యూజింగ్ దిస్, ఇట్లా పెట్టుకుంటే బాగుంది కదా, రైట్. సో అగైన్, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఎప్పుడు ఆయన ఇచ్చే స్పీచుల్లో యాజ్ ఇట్ ఈజ్గా మనకి కనిపించే ఆ కులాల మధ్యలో గొడవలు పెడదామని, మతాల మధ్యలో గొడవలు పెడదామని లేదు అని ప్రజలు అనుకుంటున్నా సరే, కులాలను విచ్ఛిన్నం చేసేసి కుల భావన తెచ్చుకోండి అని చెప్పిన పెద్ద మనిషి, మతాలను విచ్ఛిన్నం చేసేసి ఏమంటారు హిందువులు బయటకు రండి ఇలాంటి మాటలు మాట్లాడిన పెద్ద మనిషి, ముస్లింలు క్రిస్టియన్ల మీద విషం కక్కుదామని చూసిన పెద్ద మనిషి. ఈ మాటలన్నీ కూడా ప్రజలు అంటున్నా అలా అనొద్దురా, ఆయన పెద్ద మనిషి, ఆయన మంచి వ్యక్తి, ఆయన నికార్సైన సెంట్రిస్టు, లెఫ్టిస్టు కాదు రైటిస్టు కాదు అంటే కొత్త భావజాలం వల్ల ఒకటి తెచ్చాడు, మన ముఖాన నూకాడు, మన అందరం దాన్ని ఒప్పుకోవాలా, ఒప్పుకోకపోతే ఒప్పుకుండేటట్టు ఏడుస్తాడు అని చెప్పని చాలామంది చెప్తున్నా. అలా కాదు, ఆయన మంచోడని నేను చెప్పా. ఓకే సరే, అసెంబ్లీలో ఒక స్పీచ్ పెట్టుకున్నాడు ఆయన. ఈ స్పీచ్ ఏంటి, ఎప్పుడు మాట్లాడే మాటలే మళ్ళీ. అంటే ప్రెస్ మీట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఎట్లా అయిపోయిందంటే, బయట ఇది అసలు కుల ప్రస్తావన మత ప్రస్తావన తీసుకురానని చెప్పిన పెద్ద మనిషి అసెంబ్లీలో కూడా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లను డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు ఒకసారి విందామా? చాలామంది అడుగుతున్నారు, ఏం చేస్తాం ప్రతిసారి, ఏం చంపుతామని చెప్పనంటే లేదన్నా మాట్లాడండి అని చెప్పని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. తప్పక మాట్లాడాల్సి వస్తుంది, వినండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గ సహచరులకి సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తిరుమల లడ్డు మీదకి జరిగిన ఈ కల్తీ, ఈ డిబేట్కి సంబంధించి 68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పి ఒక కల్తీ నెయ్యి, దీని మీద వస్తుంది ఎలా బయటకు వచ్చింది, ఎలా వచ్చింది చెప్పు. గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ మమ్మల్ని అందరినీ పిలిచి కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB చేసిన రిపోర్ట్ చదివారు. అవును, రిపోర్ట్ చదవలేదు. ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేసి అంత అక్కడితో అయిపోయింది. అవలా కాదు అక్కడతో కాదు, అవటం కాదు. ఆయన ఆరోపణలు చేయలేదు, జరిగిందని స్టేట్మెంట్స్ పాస్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇలా మీరు తిరుపతి లడ్డూను కూడా మీరు కల్తీ చేసేస్తారు, వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రద్దు చేసేస్తారని చెప్పని క్లియర్గా హీ మేడ్ స్టేట్మెంట్స్. విన్నారా? ఆయన స్టేట్మెంట్స్ క్లియర్గా పాస్ చేశారు కాబట్టి దట్ వాజ్ నాట్ అ రిపోర్ట్ రెడ్ కామెంట్. రిపోర్ట్ ఏదో మాట్లాడారు, రిపోర్ట్లో ఉన్నది చెప్పారు అనొద్దండి. మీరు దయచేసి తమ్మిని చేసి మసిపూసి మారేడుగాయ చేద్దామని చూడొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మీరు ఏనాడో దొరికిపోయారు, ఎక్స్పోజ్ అయిపోయింది మీ కూటమి ప్రభుత్వం. దయచేసి మీరు ఆ మాటలు మాట్లాడొద్దు. చెప్పండి. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే మాకు నేను అది విని నాకేమనిపించింది అంటే ఇలాంటివి కూడా జరిగినాయా. ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుపతికి తిరుమలకి పైకి వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత చెప్పింది, తిరుమలలో చెప్పింది, ఇవన్నీ చేసుకొని ఏం చెప్పారు. ఈ మాట చెప్పట్లేదు, వింటున్నారా? ఈ మాట ఎందుకు చెప్పట్లేదు అనుకున్నారు? 2 కొండలు అన్నాడు కదా, మన ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు ఈ మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అక్కడ తిరుపతి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది 2 కొండలు చేద్దాం అనుకున్నారు, ఈ మాటలు మాట్లాడారని చెప్పని అన్నాడు కదా. ఎందుకు నోట్లో నుంచి పెకలట్లా ఆ మాట? ఎందుకంటే వి హావ్ ఆల్రెడీ బస్టెడ్.
पास ये प्रोडक्ट होना चाहिए। ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ బస్టెడ్ ఇట్. इसे पहनना शुरू किया है। రెండుకొండల రాజశేఖర రెడ్డి కాదు చేసింది, రెండుకొండల రాజశేఖర రెడ్డి కాదు చేసింది, ఏడుకొండలు అవ్వటానికి కూడా కారణం ఆయనే అని విత్ ప్రూఫ్స్ మాట్లాడాం. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ప్రజల్లో ఆ విషయం నాంతంది. అరే ఇన్ని రోజులు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మీద మేము చేసింది ప్రోపగండానా, మేము వినిందంతా ప్రోపగండానా అని చెప్పని ప్రజలు దేంతో ఉమ్మాలో కూడా అర్థం కాక నవ్వుతున్నారు. ఈ నవ్వటాలని పాపం భరించలేక ఇక మళ్ళీ దొరికిపోయి మళ్ళీ కొత్తగా ఏదో మసిపూసి మారేడికాయ చేద్దాం. పెకలట్ల నోట్లోంచి పెద్ద మనిషికి మాట పెకలట్లా. అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే మాకు నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా. ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుపతికి తిరుమలకి పైకి వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత చెప్పింది, తిరుమలలో చెప్పింది ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ప్రసాద్ కూడా క్వాలిటీ లేదు ఎలా చేశారు ఏంటి అనుకున్నాం. కానీ ఒక బుక్ని ఒక బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం కానీ రాట్ల మాటలు రాట్ల పెకలట్ల పెద్ద మనిషికి. ఇది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. కల్తీ జరగలేదని ఎవరు అనలేదు అధ్యక్ష. పంది మాంసం, ఫిష్ ఆయిల్, గొడ్డు మాంసం కలవలేదు, బీఫ్ కలవలేదు, టాలో కలవలేదు అని చెప్పని అంటున్నారు. అన్నీ కలిసిందని మీరు అన్నారు కదా, దానికి కలవలేదని వాళ్ళు అంటున్నారు. కలవలేదు, అసలు కల్తీ జరగలేదని ఎవరన్నారు? మీరు చేసిన దుర్మార్గమైన ఆరోపణలు అవాస్తవం అని వాళ్ళు చెప్పడం ఎందుకు? ఎస్ఐటి రిపోర్ట్ చెప్పింది కదా. ఇక మళ్ళీ దీనిలో ఏంటి మళ్ళీ కవరప్పు? ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ కూర్చోబెట్టి ఎలా పడితే మాట్లాడటానికి కూర్చోబెట్టి ఎవరిని కూర్చోబెట్టి ప్రతిపక్షాలన ఈ కూర్చోబెట్టడం ఏంటో, కూర్చోబెట్టి మాట్లాడటం ఏందో ఈ కూర్చోబెట్టడం అనడంట పెద్ద మనిషి అనడంట. మీరు అది చేశారు ఇది చేశారు అని అనడంట. మరి ఓకే బాధ్యత ఉంటాం కాబట్టి ఇలా అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు ఏమనిపించిందంటే దీన్ని ఇలాగా అడ్రస్ చేయాలి. నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్టరీ కలిసి ఇది ఎన్డీటీవీలో వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఏం కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు చివరికి కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఏంటి చెప్పండి? ట్వీట్ చేశారు. ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ట్వీట్ చేయాల్సి వచ్చిందా? నాకు అర్థం కాల. కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ట్వీట్ చేయటం ఏంటి అంటే ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ట్వీట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారినా జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ట్వీట్ చేశారా? నాకు అర్థం కాల. కూర్చోబెట్టి మాట్లాడుతూ ట్వీట్ చేసినప్పుడు నేను ఎందుకు ట్వీట్ చేశాను? చెప్పండి. కూర్చోబెట్టి వరుసగా నన్ను ట్యాగ్ చేస్తా చాలా మెసేజ్లు వస్తా ఉన్నాయి. ఏమని? నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరండి, ఇలాంటి రిపోర్ట్ కూడా మీరు ఎవరు మాట్లాడరండి అంటే అప్పుడు నా ఉద్దేశం ఏమందంటే తిరిగి ఈ దేవాలయాలు జరిగి ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి కూర్చోబెట్టా ఒక రక్షణ సనాతన రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. కూర్చోబెట్టి సనాతన రక్షణ బోర్డు లాగా ఉంటే బాగుంటుంది. ఈ కూర్చోబెట్టడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ కూర్చోబెట్టడం ఏంటి? పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ట్వీట్ చేయడం ఏంటి? కూర్చోబెట్టి మాట్లాడటం ఏంటి? కూర్చోబెట్టి సనాతన రక్షణ బోర్డు కావాలని చెప్పి ఎవరిని కూర్చోబెట్టి, ఎందుకు కూర్చోబెట్టి, ఎక్కడ కూర్చోబెట్టి, ఎలా కూర్చోబెట్టి? ఎందుకు మాకెందుకు ఈ ఘోష కల్పిస్తున్నారు? ఇలాంటి కూర్చోబెట్టి చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు. కూర్చోబెట్టి ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఏంటండి? కూర్చోబెట్టి ఆబ్జెక్టివ్గా చేయొచ్చు. కూర్చోబెట్టి ట్వీట్ చేసి కూర్చోబెట్టి సనాతన రక్షణ బోర్డుకు పెట్టి కూర్చోబెట్టి ఆబ్జెక్టివ్గా చేయొచ్చా? ఓకే నాకు బిల్ ఎక్కడ వచ్చిందంటే ఎక్కడ కూర్చోబెట్టినప్పుడు మనకి లాస్ట్ 2-3 years మన టెంపుల్కి తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టి చాలా మంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. ఏమని? 2-3 పర్యాలు మేము
మాట్లాడుకున్నాం. ఏమని? సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను. కూర్చోబెట్టా దీక్ష చేసింది అంటే జరిగింది అని తెలిసినప్పుడు, అంటే జరిగింది అని తెలియటం ఏంటి? జరిగిందని తెలియలా, జరిగిందేమో, జరిగే అవకాశం ఉంది, అలా జరగకుండా ఉండే అవకాశం కూడా ఉందని కదా రిపోర్ట్ చెప్పింది. జరిగిందని తెలిసి దీక్ష చేశాడంట. చెప్పండి కూర్చోబెట్టి. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, మొత్తం 3 పార్టీస్. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేసీఆర్ గారు మా క్యాబినెట్ కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది. కూర్చున్నప్పుడు క్యాబినెట్లో కూర్చున్నప్పుడా? ఓకే. ఈలో నిజే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. అవును. నాకేమనిపించింది అంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఇప్పటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడే కానీ స్టార్టింగ్లో ఏం చెప్పాడు? నేను ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడను అన్నాడా? వాళ్ళు చేశారని నేను చెప్పను అన్నాడా? ఇప్పుడు చూడండి, గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఇన్నోవేటివ్గా అరాచకాలు చేశారంట, వెళ్ళిపోయాడు. ఇందాక మాట్లాడిన మాట ఇప్పుడు మాట్లాడరు ఏంటండి మీరు? అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాల నుంచి కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు చేసి చూపించారు. ఏది? గత ప్రభుత్వం చేసి చూపించిందంట. పవన్ కళ్యాణ్ గారు మీరు బయట వస్తున్న మాధ్యమాల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ మీరు చూడరా? చూసినా మాట్లాడరా? ఈ బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ ఎక్కడి నుంచి వచ్చింది? హర్ష్ వర్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి 2014 నుంచి 19లో ఉన్న కూటమి ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం, మీరు ఓటు వేయండి అని చెప్పి గెలిపించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఈ టెండర్లు ఇచ్చారు అని చెప్పిన విషయం మీకు కనిపించలేదా? వినిపించలేదా? కనిపించినట్టు నటిస్తున్నారా? నాకు అర్థం కాలా. కల్తీ జరిగాయని ఏ ట్యాంకర్లు అయితే రివర్స్ పంపించేశారు, రిటర్న్ చేశారు. ఆ ట్యాంకర్లో ఉన్న నెయ్యినే మళ్ళీ వాడారని చెప్పని ఒప్పుకున్నారు కదా, రిపోర్ట్లో వచ్చింది కదా. అంటే ఇంత భారీగా ఎక్స్పోజ్ అయిపోతున్నా సరే ఇంత నిర్లజ్జగా ఎందుకు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు? నాకు అర్థం కావట్లా. చెప్పండి, కూర్చోబెట్టే చెప్పాలి. కంప్లీట్ సిబిఐకి మన రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నిజం లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు స్పష్టంగా తెలియజేశారు. అదేంటిది? ఈ గొడ్డు మాంసంతో చేసిన, గొడ్డు మాంసం కొవ్వుతో చేసిన, ఏంటి బీఫ్ ఫ్యాట్తో చేసిన ఆయిల్, టాలో పంది మాంసంతో చేసిన ఆయిల్, ఈ కదా మీరు మాట్లాడాలి. ఈ మాట్లాడట్లేదు ఏంటి? పెకలట్లేదే నోట్లో నుంచి, ఏంటి రావట్లేదు నోట్లో నుంచి మాట? కూర్చోబెట్టి మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఏంటి కూడా సభసాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను చెప్పాడు, ఇప్పుడే చెప్పేవారు కండి మీరే. వీళ్ళు ఇన్నోవేటివ్గా కూడా చేస్తున్నారు ఇలాంటి తప్పులు, ఇలాంటి అరాచకాలని ఇప్పుడే చెప్పింది మీరు, గత ప్రభుత్వం అని. అసలు ఆ పక్కనున్న వాళ్ళు కూడా మెల్లిగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు మీ మాటలకి. ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంత కళ్ళార్పకుండా మాట్లాడుతున్నారేంటి సార్ అబద్ధాలు? ప్రజలు మిమ్మల్ని చూడరనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కావట్లే. కూర్చోబెట్టి టీటీడీ పాలక మండలి బాధ్యత, అవును, మీరు కూర్చోబెట్టి బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ కూర్చోబెట్టి మీరు టీటీడీ పడకుండా మీరు కూర్చోబెట్టి, ట్విట్టర్ కూర్చోబెట్టి, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూర్చోబెట్టి, మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత, అవును, మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళు నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి? ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోట్ బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఇస్ ఆల్వేస్ టు సే దట్ హూ డిడ్ దిస్, who are the perpetrators. ఆ perpetrators is more or less the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మేము చెప్పట్లేదు. చూసారా మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. జ్యోతిష్యులు ఉంటారు కదా, దొంగ జ్యోతిష్యులు ఉంటారు కదా, వీళ్ళు ప్రజలను ఎట్లా మోసం చేస్తారంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు,
ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఒక మాట చెప్తారు, ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఒక మాట చెప్తారు, ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఒక మాట చెప్తారు, ఒక టీవీ ఛానల్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ గెలిచేస్తుంది అంటారు, ఇంకో టీవీ ఛానల్లో కూర్చొని వైసీపీ గెలిచేస్తుంది అంటారు. ఎప్పుడైతే వైసీపీ గెలిచిందో వైసీపీ బయటలు ఆ బయటలు తీసుకొని వచ్చి చెప్పారు చూడండి అది మన పవర్ అంటారు. ఇది గెలిచింది అనుకోండి దీనిపై అది హైలైట్ అవ్వదు కదా. సో ఇట్లాగా ఒక విషయం మీద ఒకే విషయం మీద 3-4 సార్లు 3-4 దఫాలుగా మాటలు మార్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ ఇంటర్వ్యూకి వెళ్ళామో ఒక నేషనల్ లెవెల్ టీవీలన్నీ ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ జగన్మోహన్ రెడ్డి డిడ్ దిస్ అంటాడు. మరి మీరు అంటే ఆ మీరెవరు? ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టీటీడీ వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పని ఆ రోజు కనకదుర్గమ్మ సాక్షిగా మాట్లాడా, కనకదుర్గమ్మ ఆలయం నుంచొని మాట్లాడా పెద్దవాళ్ళు. మళ్ళీ అదే రోజు ప్రెస్ మీట్ ఇచ్చి నేను ఆయన అనట్లేదు అంటాడు. అంటే రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఈయనకి అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఆ రోజే చెప్పా అంటాడు, అరుస్తాడు, అని అరుస్తాడు. ఒకవేళ రివర్స్ అయిందనుకో నేను ఆ రోజు చెప్పాక టీవీలో జగన్మోహన్ రెడ్డి కాదని అంటాడు. ఇది ఏంటో నాకు అర్థం కావట్లా. ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ఇదేంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఈ మాటలు మార్చే తత్వం, ఈ ఓసర వెళ్ళితనం ఏంటి సార్ ఇది? అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళని మీరు భావిస్తున్నారా సార్? కూర్చోబెట్టి ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కూర్చోబెట్టి సింపుల్ ఏం చేయాలి దీక్ష? నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయన తప్ప నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది. ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతం ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటే దాన్ని బయట పెట్టండి. ఇంత సింపుల్ తేల్చేయచ్చు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారంట, వినండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరంట కూర్చోపెట్టి నాకు టీటీడీ పాలక మండలికి జరిగింది కాదు, అది నేను చేసింది కాదు, టీటీడీ పాలక మండలిలో ఏదైనా ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళకు సంబంధించింది దోషులు శిక్షించిన జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే విన్నారా సార్? ఎవరైతే తన నియోజకవర్గంలో 2 చోట్ల ఓడిపోయాడో, పొత్తు లేకపోతే గెలవలేడో, అతను ఒక 40% ఓట్ బ్యాంక్ ఉన్న ఒక వ్యక్తికి చెప్తున్నాడు. ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం ఏమైనా ఉంటుందా? సరే, ఇక దీన్ని కూడా వదిలేద్దాం కాసేపు. ఇక అది ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. దాదాపు ఇంకా 10 నిమిషాలు మాట్లాడాడు. ఈయన ఏం మాట్లాడతాడంటే ఒక హిందూ ముస్లిం గురించి బయట వేస్తాడు చూడండి. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మరే మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది? వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు. ఈజీగా ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు, మీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టాలని ప్రజలు చూస్తున్నా సరే మీరు మారరా అండి? మీరు మారరా? అసలు క్రిస్టియన్ అనే పదం, ముస్లిం అనే పదం ఎందుకు వస్తుంది? చేసింది హిందువు, తినింది హిందువు, పర్పెట్రేటర్స్ హిందువు, ఇన్వెస్టిగేట్ చేస్తున్న వ్యక్తులు హిందువులు, అందరూ హిందువులే ఉన్నప్పుడు క్రిస్టియన్స్ ఎందుకు వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ క్రిస్టియన్ పార్టీనా? ఒకవేళ క్రిస్టియన్ పార్టీ అని మీరు అనుకుంటే ఎస్ఐటీలో ఎక్కడైనా పేర్లు వచ్చినాయా? ఏం మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాడిని శిక్షించకుండా క్రిస్టియన్ ముస్లిము అని చెప్పని అంటే మీకు క్రిస్టియన్ ఓట్లు వద్దా? ముస్లిం దమ్ముంటే ధైర్యంగా చెప్పండి కదా, ధైర్యంగా నిలబడి మాకు క్రిస్టియన్ ఓట్లు వద్దు, ముస్లిం ఓట్లు వద్దు అని చెప్పండి.
ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయం? ఈ దిక్కుమాలిన రాజకీయం ఎందుకంటున్నా, దమ్ముంటే ధైర్యంగా నాకు క్రిస్టియన్ ఓట్లొద్దు, నాకు ముస్లింలు ఓట్లొద్దు, మీరందరూ కూడా హిందువులకు వ్యతిరేకులని చెప్పండి ధైర్యంగా. ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయం? అసలు క్రిస్టియన్ ఎందుకు వస్తున్నాడు, ముస్లిం ఎందుకు వస్తున్నాడు? వాళ్ళకు జరిగితే, వాళ్ళకి సంబంధించిన విషయంలో ఇలా జరిగితే అసలు దేశం అట్టుడికి పోద్దంటే జరిగిందా? రాజాసింగ్ ఏం మాట్లాడాడు, మొహమ్మద్ ప్రవక్త గురించి రాజాసింగ్ ఏం మాట్లాడాడు, జరిగిందా? దేశమంతా అల్లకల్లోలం అయిపోయిందా? ఏం పవన్ కళ్యాణ్ మాట్లాడవే? అప్పుడు నేను క్రిస్టియన్లకైనా ముస్లింలకైనా మాట్లాడతాను అంటావు కదా. రాజాసింగ్ అనేవాడు నీ తొత్తు పార్టీ, నువ్వు భుజాలను వేసుకొని మోస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ ఎమ్మెల్యే మాట్లాడితే మొహమ్మద్ ప్రవక్త గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లా? ఎందుకు ఖండించట్లా? నోరు పెకలటం లేదా? నువ్వు సెక్యులర్ కదా, సెక్యులరిజం షుడ్ బి వన్ వే బట్ నాట్ టూ వే అని అరుస్తావు కదా, ఎందుకు మాట్లాడట్లా? నీ నోరు ఎందుకు పెకలట్లా? రాధా మనోహర్ దాస్ అనే లోఫర్ నా కొడుకు పొద్దున్న లెగిస్తే క్రిస్టియన్స్ని తిడతా ఉంటాడు కదా, యేసు ప్రభువునని కానీ వాళ్ళు నమ్మే క్రిస్టియన్స్ నమ్మే దేవుడిని కానీ బైబుల్ని కానీ లకారాలతో లంజల బైబుల్ అని తిడతా. నువ్వు ఎందుకు మాట్లాడట్లా? నీ నోరు పెకలట్లేదా పవన్ కళ్యాణ్? క్రిస్టియన్స్ గురించి ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? క్రిస్టియన్స్కి జరిగితే ఊరుకుంటారా? ముస్లిమ్స్కి జరిగితే ఊరుకుంటారా? ఈ దిక్కుమాలిన మాటలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారా? ప్రజా సమస్యలకు వేదిక అవ్వాల్సిన, ప్రజా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇచ్చి, ప్రజలే రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద చర్చలు జరగాల్సిన వేదికల మీద మతాల మధ్యలో గొడవలు పెట్టే మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా పవన్ కళ్యాణ్ మీకు అని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించారా పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. ఈ మాటలు ప్రజలు మిమ్మల్ని అడగరా? కూర్చోబెట్టి అడగరా మిమ్మల్ని? చెప్పండి. కూర్చోబెట్టి ఉంటాను సార్.